వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 143వ భాగం 14/3/26 కిష్కింధా కాండలో 40 సర్గ 42వ సర్గ. దక్షిణ దిక్కుకి అంగదాదులను పంపారు. తూర్పు దిక్కుకి కొంతని పంపాడు, ఒక బృందాన్ని. ఇప్పుడు పశ్చిమ దిక్కు అధ ప్రస్తాప్య హరిం సుగ్రీవో దక్షిణాం దిశం అబ్బర్వీన్ మేఘ సంకాశం సుషేణం నామ వానరం. ఆ వానరులను దక్షిణ దిక్కుకు పంపించాక సుగ్రీవుడు మేఘాలతో సమానమైన సుషేణుడు అనేవాడితో అంటున్నాడు. తారాయాహ పితరం రాజ స్వసురం భీమ విక్రమం అబ్రవీన్ ప్రాంజలిర్వాక్యమభిగమ్య ప్రణమ్య చ. సుగ్రీవుడు తారకు తండ్రి, తనకు మామగారైన భయంకర పరాక్రమం గల సుషేణుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించి అంటున్నాడు. మహర్షి పుత్రం మరీచ మచ్చిస్మంతం మహాకవి నృతం కవివరై సూరైర్మహేంద్ర సదుషద్యుతిం బుద్ధి విక్రమ సంపన్న వైనతేయమనుద్యుతిం మరీచిపుత్రాంశ్చ శాంతాన్ సర్వాన్ ప్రతీచైమాసద్దిశం. మరీచ మహర్షి కుమారుడు, సూర్యుడైన వానర శ్రేష్ఠులతో కూడినవాడు, మహేంద్ర పర్వత మహేంద్రుడితో గరుత్మంతుడితో సమానమైన కాంతి గలవాడు, పరాక్రమం కలవాడు అయిన అచ్యుష్మంతుడనే వానర మహర్షి పుత్రుడు. మహాబలశాలులైన అచ్చిమాల్యులు అనే అతని తమ్ములను సమస్త వానరులను పశ్చిమ దిక్కుకు పంపారు. ద్వాభ్యాం శతసహస్రాభ్యాం కవీనాం కపిసత్తమా సుషేణ ప్రముఖాయూయం వైదేహీం పరిమార్గధా. వానర శ్రేష్ఠులారా, మీరు 2 లక్షల వానరుల సైన్యంతో కలిసి సీతను వెతకండి. సుషేణుడు మీకు నాయకుడుగా ఉంటాడు. సౌరాష్ట్రాన్ సహ బాహ్లీకాం చంద్రచిత్రాంస్తదైవ స్ఫీతాన్ జనపదాంతరం ర్యాన్ విపులాని పురాణి చ పుంనాగహనం కుక్షిం బకులోద్దాళకాకులం తథాకేత సఖండాంచ మార్గధ్వం హరిపుంగవాహ. ఓ వానర శ్రేష్ఠులారా, సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర మొదలైన దేశాలు, విశాలాలు, సుందరాలైన గ్రామాలు, విశాలమైన నగరాలు, పున్నాగవనాలు, వకుల వృక్షాలతో ఉద్దాలక వర్షాలతో నిండిన మధ్య దేశాన్ని కేతన వనాలను వెతకండి. ప్రత్యక్షోతోపహాశ్చైవ నజ్యహాసీత జలాశివ తాపసానామరంగాని కాంతారగిరియశ్చమే తత్స్థలీర్మురుపరాయ అచ్యుచ్చైశిరాశిశిరాశిలా గిరిజాలావృతాం దుర్గాం మార్గిత్వా పశ్చిమాం దిశం తతః పశ్చిమాగమ్య సముద్రం ద్రష్టుమర్హధ తిమినక్రా ఆకుల జలం గత్వా ద్రక్షధవానరా. ఒరే నాయనా, మీరంతా చల్లని మంగళమైన జలాలతో పశ్చిమ దిక్కు ప్రవహించే నదులను, మునుల ఆశ్రమాలు, అరణ్యాలలోని పర్వతాలు, అక్కడ ఉన్న మరుభూములు, చాలా ఎత్తుగా ఉన్న పశ్చిమ శిల పర్వత సముదాయం చేత ఆవృతమై ఉన్న ప్రదేశాంతరానికి కష్టమైన పశ్చిమ దిక్కుకు వెతక. తుములతో మొసళ్లతో నిండి ఉన్నటువంటి తిములు, అటేమిటో తిమినక్కరంగా ఉంటాగా, తిముళ్లతో మొసళ్లతో నిండి ఉన్న పశ్చిమ సముద్రాన్ని వెతక. తత కేతక ఖండేషు తమాల గగనేషు చ కవయో విహరిష్యంతి నారికేళవనేషు చ. తర్వాత మీరు మొగలి తోపులతో, తమాల వనాలతో, కొబ్బరి తోటల్లో హాయిగా తిరగండి.
తత్ర సీతాం చ మార్గధ్వం నిలయం రావణస్య వేలాతల వివిస్తేషు పర్వతేషు వనేషు చ మూలచీపత్తనం చైవ రమ్యం చైవ జటాపురం అవంతి మంగళేపాం చ తథా చాలక్షితం వనం రాష్ట్రాన్ని చ విశాలాని పత్తనాని తతస్తతః. అక్కడ సముద్ర తీరంలో పర్వతాలలో వనాలలో రమ్యమైన మూలచీ పట్టణం జటాపురం అవంతి అంగలేపాపురాలతో అలక్షిత వనాలతో అక్కడ విశాలాలయ రాష్ట్రాలతో పట్టణాలతో సీతను రావణుడి స్థానాన్ని వెతకండి. సింధు సాగరయోశ్చైవ సంగమే తత్ర సర్వత మహాన్ సోమగిరిర్నామ శతశృంగో మహద్రుమః. అలాగే సింధు సాగరాల సంగమ స్థానంలో 100 శిఖరాల గల మహావృక్షాలతో నిండినటువంటి సోమగిరి అనే పెద్ద పర్వతం తత్ర ప్రస్థేషు రమ్యేషు సింహా పక్షగమాస్థితాన్ తిమి మత్స్య గజాంశైవ నీలావ్యారోపయంతి. అక్కడ రమ్యాలైన చర్యల మీద రెక్కలతో ఎగిరే సింహాలు ఉంటాయి. అవి తిములను మత్స్యాలను గజాలను ఏనుగులను కూడా పట్టి తమ గోళ్లలో పెంచుకుంటుంటాయి తింటారు. నీలాని సింహానం గిరిశృంగగతాశ్చయే తృప్తాశ్చ మాతంగాస్థోయద స్వన నిస్వనాః విచరంతి విశాలే తోయపూర్ణే సమంతతః. 4 వైపులా నీటితో నిండిన ఈ విశాల ప్రదేశంలో ఉన్న సింధు జలాల నివాస స్థానాల దగ్గర పర్వత శిఖరాలలో నివసించేవి ఉరుముల వంటి ఘీంకారాలు చేసేవి తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరిస్తాయి. తత్ర శృంగం దివస్పర్శం కాంచనం చిత్రపాదమం సర్వమాసు విచేతవ్యం కవిభిః కామరూపిభిః. కామరూపులైన వానరులు ఆకాశాన్ని స్పృశిస్తున్న చిత్రవృక్షాలు గల దాని బంగారు శిఖరాలు అంతా వేగంగా వెతకండి. కోటిం తత్ర సముద్రేతు కాంచనీం శతయోజనం దుర్ధర్షాం పారియాత్రస్య గత్వా ద్రక్షధ వానరాః. వానరులారా, మీరు అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న సారియ పర్వతం యొక్క 100 యోజనాల బంగారు అగ్రభాగాన్ని చూడగా అది మిరిమిట్లు కొలిపేటువంటి కాంతితో చూడటానికే కష్టంగా ఉంది. కోట్యస్తత్ర్వింశద్గంధర్వాణాం తపస్వినాం అనంత అగ్ని నికాశానాం ఘోరాణాం కామరూపిణాం. ఈ పారియాత్ర పర్వత శిఖరంలో అగ్నితో సమానమైన భయంకరాకారం వల్ల స్వేచ్ఛారూపం కలవాడు తపస్యాలులై 24 కోట్ల గంధర్వులు అక్కడుంటారు. పాపకాచి తదీకాశాః సమవేతా సమంతద నాచ్యాసాదయి తస్యాత యాస్తే వానరైర్భీమ విక్రమై. నలుమూలలా వ్యాపించి ఉన్న అగ్ని జ్వాలలు సమానమై దగ్గరికి భయంకరమైన పరాక్రమం గలవాడై మీరు ఎవరూ వెళ్ళకూడదు, డేంజర్ అని. నాదేయం చ ఫలం నస్మాద్దేశాత్ కించిత్ ప్లవంగమై దురాసదాయి దేశీరా సత్వవంతో మహాబల. ఫలమూలాని తే తత్ర రక్షంతే భీమ విక్రమాః. వానరులెవ్వరూ ఆ ప్రదేశంలో ఏ ఫలాలను కాని గ్రహించకూడదు. మహాబలవంతులైన ఆ వీరుడు ఎదిరింపశక్యం కానివాడు, భయంకర పరాక్రమాలు కలవాడు, అక్కడ ఉన్న ఫలాలను రక్షిస్తూవాడు. యత్తత్ర యత్నశ్చ కర్తవ్యో మార్గితవ్యా చ జానకి నహి తేభ్యో భయం కంచిత్ కవిత్వమనువర్తనాం. అక్కడ మీరు ప్రయత్నపూర్వకంగా సీతను వెతక. వానరుడు ప్రవర్తించేవాడు అక్కడ గంధర్వుల నుండి ఏమాత్రం భయం లేదు. తత్ర వైడూర్యవన్నాహు
వజ్ర సంస్థాన సంస్థిత నానాద్రుమలతాకీర్ణో వజ్రో నామ మహాగిరి శ్రీమాన్ సముదితస్తత్ర యోజనానాం శతం సమం గుహాస్తత్ర విచైతన్యాభ్య ప్రయత్నేర్జ ప్లవంగవాహ. ఓ వానరులాల, అక్కడ వైడూర్యమణి వంటి కాంతి గల వజ్రాకారంలో 100 యోజనాల ఎత్తుగల వజ్రమణి శోభాయుక్తమైన మహాపర్వతం ఉంది. అది అనేక రకాలైన వృక్షాలతో లతలతో నిండి ఉంటుంది. దాని గుహలను ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా అన్వేషించి చతుర్భాగే సముద్రచ చక్రనామ పర్వత తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణం. సముద్రం 4వ వంతు భాగంలో చక్రవంతమనే పర్వతం, దాని మీద విశ్వకర్మ 1000 అంచుగల చక్రాన్ని నిర్మించి తత్ర పంచజనం వత్వా దహగ్రీవం చ దానవం అజహార తతశ్చక్రం చంకచ పురుషోత్తమ. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని రక్షిస్తున్న హయగ్రీవుడని దానవుణ్ణి చంపి వాడి నుండి చక్రాన్ని పంచజనుడిని చంపి దాని నుండి శంఖాన్ని పొందాడు. తత్ర సానుషరమ్యేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్య మార్గితన్యస్తతస్తతః. అక్కడ అందమైన చర్యలలో విశాలమైన గుహలలో అన్ని ప్రదేశాల్లో రావణుడి కోసం సీత కోసం వెదక. యోజనాని చతుష్టస్తిర్వారాహో నామ పర్వత సువర్ణ శృంగ మహాపగాధే వరుణాలయే. చాలా లోతైన సముద్రంలో 64 యోజనాల దూరం వ్యాపించి బంగారు శిఖరాలుగా వరాహ పర్వతం ఉన్నది. తత్ర ప్రాగ్జ్యోతిషం నామ జాతరూపమయం పురం తస్మిన్ వసతి దుష్టాత్మ నరకో నామ దాన. అక్కడ ప్రాగ్జ్యోతిషమనే బంగారు పట్టణం. ఆ పట్టణంలో దుర్బుద్ధి గలవాడు దానవుడు ఉన్నాడు. వాడి పేరే నరకాసుడు. తత్ర సామసు గమ్యేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్య మార్గితస్తతః. తమ అతిక్రమ్య శైలేంద్రం కాంచనాంతర నిర్జరం పర్వత సర్వసౌవర్ణో ధారా ప్రస్రవణాయయుత. బంగారు గుహా మధ్య ప్రదేశాలు గల ఆ వరాహ పర్వతాన్ని దాటి జలపాతాలతో శరయేళ్లతో నిండి సర్వసౌవర్ణమనే పర్వతాన్ని వెళ్ళగలరు. తం గజాశ్చ వరాహాశ్చ సింహావ్యాఘ్రాశ్చ సర్వద అధిగర్హంతి సతతం తేన శబ్దేన దర్పిదా. గజాలు, వరాహాలు, సింహాలు పెద్దవులు ఆ పర్వతానికి అభిముఖంగా ఎదురుగా 4 వైపులా నిలిచి ప్రతిధ్వని చేత గర్వించినవై ఎప్పుడు గర్జిస్తూనే ఉంటాయి. యస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాకశాసన అభిషిక్త సురైరాజ మేఘో నామ సపర్వత. అక్కడ మేఘం అనే పర్వతం ఉంది. దానిపైననే ఆకుపచ్చ గుర్రాలు కలవాడు శ్రీమంతుడు పాకాసర సంహారి అయిన మహేంద్రుడికి దేవతల రాజ్యాభిషేకం చేసింది అక్కడే. తమతిక్రమ్య శైలేంద్రం శైలి సహేంద్ర పరిపాలితం షష్ఠిం గిరి సహస్రాన్ని కాంచనాని గరిష్యధ తరుణాదిత్యవర్ణాని భ్రాజమానాని సర్వదా జాతరూప మయైర్విక్షై శోభితాని సుపుష్పితై. మీరు మహేంద్రుడు పరిపాలిస్తున్న మేరు పర్వతం 60,000 బంగారు పర్వతాలకు అన్ని వైపులా ఆ పర్వతం బాలసూర్యుడి వంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. బాగా పుష్పించినటువంటి బంగారు వృక్షాలతో శోభ ఉంటుంది. తేషాం మధ్యేతితో రాజ మేరురుత్తమ పర్వత ఆదిత్యేన ప్రసన్నేన శైలో దత్తవరః పురాహ. ఆ పర్వతాల మధ్య పర్వతరాజైన మేరు పర్వతమనే ఉత్తమమైన పర్వతం ఉంది. పూర్వం సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతానికి వరం ఇచ్చాడు.
तेनैव मुक्तः शैलेन्द्रः सर्व एव त्वदाश्रया मत्प्रसादात् भविष्यन्ति दिवारात्रौ च काञ्चन त्वयि ये चाभिवत्स्यन्ति वत्स्यन्ति देवगन्धर्वदानव ते भविष्यन्ति रक्ताश्च ప్రభాయా కాంచన ప్రభాః. సూర్యుడు మేరు పర్వతంతో ఇలా చెప్పాడు, నీ మీద ప్రతి వస్తువు నా అనుగ్రహం రాత్రి పగలు బంగారు రంగుతో ప్రకాశిస్తుంది. నీపై ఉండే దేవగంధర్వ దానవుల వర్ణం ఎర్రగా బంగారు వర్ణంగా ఉంటుంది. విశ్వే దేవాశ్చ వసవో మరుతశ్చ దివౌకసః ఆగత్య పశ్చిమాం సంధ్యాం మేరుముత్తమ పర్వతం ఆదిత్యముపదిష్టంతి తైశ్చ సూర్యోభిభూయిత అదృశ్యః సర్వభూతానాం అస్తం నానాం మస్తం గచ్చతి పర్వతం. సమస్తమే విశ్వే దేవ వస్తువు సప్త ఋషులు ఇతర దేవత పశ్చిమ సంధ్యా సమయంలో ఉత్తమమైన ఆ మేరువు చేరి సూర్యుని సేవిస్తారు. సూర్యుడు వాళ్ళ చేత పూజింపబడి సకల ప్రాణులకు కలపడకుండా హస్తాద్రికి వెళ్తారు. యోజనానాం సహస్రాన్ని దశతాని దివాకర ముహూర్తార్థేన తం శీఘ్రం అభియాతి శిరోచ్ఛయం. సూర్యుడు ఆ మేరువు నుండి 10,000 యోజనాల దూరం హస్తాద్రిని అర్ధముహూర్త కాలంలో వెంటనే చేరగడు. శృంగేతశ్చ మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాదగణ సంపాదం విహితం విశ్వకర్మ దాని శిఖరం మీద సూర్యుడిలాగా ప్రకాశించే దివ్యమైన మహాభవనం నిర్మించారు. అది ప్రసాదాల సముదాయంతో నిండి ఉంటుంది. అంటే అనేక బిల్డింగులు. శోభితం తరుభిశ్చైత్ర నానాపక్షి సమాకులై వికేతం పాశహస్తస్య మహాత్మన అనేక విధాలైన పక్షులతో నిండిన విచిత్రాలైన వృక్షాలతో ప్రకాశిస్తున్న ఆ దివ్యాలైన భవనాల పాశం హస్తంలో గల మహాత్ముడు వరుణుడు ఉండే ప్రదేశం. అంతరామేరుమస్తంచ దాలో దశతిరామహాన్ జాతరూపమయ శ్రీమాన్ భ్రాజతే చిత్రవేదిక. మేరు అస్తాద్రుల మధ్య 10 తలలుగా పెద్ద బంగారు చెట్టు ఒకటి, దాని చుట్టూ ఉన్న వేదిక చాలా తమాషాగా ఉంటుంది. తేజు సర్వేషు దుర్గేషు సరస్సు సరిత్సు రావణ సహ వైదేహ్య మార్గిత వ్యస్తతస్థత. మీరు ఆ అన్ని దుర్గాలలో సరస్సులలో నదులలో ఆయా స్థలాల్లో రావణుడి కోసం సీత కోసం వెదక. ఎత్ర తిష్టతి ధర్మజ్ఞ తపసా స్వేన భావిత మేరు సౌవర్ణిరిచ్చేత ఖ్యాతో వై బ్రహ్మణా సమః. ఆ ప్రాంతంలో ధర్మాన్ని తెలిసినవాడు, తపస్సులో పవిత్రమైనవాడు, బ్రహ్మదేవుడితో సమానమైన మేరు సావర్ణి నివసిస్తూ సర్వసష్టవ్యౌ మేరు సావర్ణి మహర్షి సూర్య సన్నిభ ప్రణమ్య శిరసా భూము ప్రవృత్తిం మైథిలీం ప్రతి. మీరు సూర్యుడితో సమానమై మేరు సావర్ణి సాష్టాంగ ప్రణామం చేసి సీతను గురించిన వార్త ప్రశ్న అడగండి. ఏతావజ్జీవలోకస్య భాస్కరో రజనీక్షయే కృత్వా వితిమిరం సర్వ మంతం గచ్చతి సర్వతం. సూర్యుడు పగబడి భాగంలో ఇంతవరకు ఉన్న ప్రదేశంలో ప్రాణుల చీకట్లు లేకుండా చేసి అస్తాద్రిని చేస్తాడు. ఏతావద్వానరైసత్యం గంతుం వానరపుంగవ అభాస్కర అమర్యాదం న జానీమస్తతః పరం. ఆనగమ్య తు వైదేహీ నిలయం రావణస్య చ అంతం పర్వతమాసాద్య పూర్ణే మాసే నివర్తత. సీతను రావణుడి నివాసానికి తెలుసుకొని అస్త్రాద్రికి వెళ్ళి 1 నెల లోపలనే తిరిగి రావాలి. ఊర్ధ్వం మాసాన్నవస్తవ్యం వసన్ వభ్యో భవేన్మం సహైవ సూరో యుష్మాభి స్వసురో మే గమిష్యతి.
నెల దాటి రాకూడదు. అలా వచ్చిన వాళ్ళకి మరణ దండనే. సూర్యుడైన మా మామగారు మీతో వస్తాడు. శ్రోతవ్యం పర్వ సర్వమేత భవద్దిస్త కాలిభి గురురేష మహాబాహు శ్వశురో మే మహాబల. మీరు ఇతడు చెప్పినంతా విని అతడి ఆజ్ఞ ప్రకారం పంచే మహాబాహువు మహాబలశాలి అయిన ఈ సుశేషనుడు మా మామ అవటం చేత పూజ్యుడైనవ. భవంతచ్చావి విక్రాంత ప్రమాణం సర్వయేవహి ప్రమాణమేనం సంస్థాప్య పశ్యధ్వం పశ్చిమాం దిశం. పరాక్రమవంతులైన మీరంతా కూడా కార్యవ్యవస్థలో సమర్థం అయిన ఈ సుశేషుణ్ణి వ్యవస్థాపకుడిగా ఉంచుకొని పశ్చిమ దిక్కును వెతుక్కుంటూ వెళ్ళి దృష్టాయాం తు నరేంద్రచ పత్న్యాం అమిత తేజస కృతకృత్యా భవిష్యామః కృతస్య ప్రతికర్మణ. అపమితమైన తేజస్సు గల ఈ రాముడి భార్యను చూడగలిగి అతడు చేసిన ఉపకారానికి ప్రతి ఒక్క ఉపకారం చేసి కృతకృత్యులం అవుతాం. అతోన్యదపి తత్కార్యం కార్యస్యాశ్చ హితం భవేత్ సంప్రదార్య భవిద్భిశ్చ దేశకాలార్థ సంహితం. కనుక నేను చెప్పింది కాక ఈ కార్యానికి ఇంకా ఏదైనా లాభకరమై ఏదైనా మార్గం కానీ ఆలోచన కానీ మీ మనసులో తడితే దేశకాల ప్రయోజనాలకు అనుగుణ మీరే నిర్ణయించి కార్య సాఫల్యం చెయ్యాలి. తతసుసేన ప్రముఖ ప్రమంగమా సుగ్రీవ వాక్యం నిపుణం నిశమ్య అనంచ సర్వే ప్రవగాధిపంతే జన్మోద్ధితం తాం వరుణాభిగుప్తాం ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 24 సర్గ. తర్వాత సుషేనుడు మొదలైన వానరులంతా సుగ్రీవుడి మాటలు శ్రద్ధతో ఆజ్ఞ తీసుకొని పశ్చిమ వైపుకు వెళ్ళారు. అదా 43 సర్గ. 43వ సర్గ. సుగ్రీవుడు సీతాన్వేషణం కోసం శతబలుడు మొదలైన వానరుల ఉత్తర దిక్కుకు పంపడు. తతసంధిశ్చ సుగ్రీవ శ్వశురం పశ్చిమాం దిశం నీరం శతవీరం శతబలం నామ వానరం వానరేశ్వర. వానరరాజైన సుగ్రీవు మామగారైన సుషేణుడు పశ్చిమ దిక్కుకు పంపి వీరుడైన శతబలుడనే వానరుడితో ఇలా అన్నాడు. ఉవాచ రాజా సర్వజ్ఞ సర్వవానరసత్తమ వాక్యమాత్మహితం చైవ రామస్య చ హితం తదా. అప్పుడు సకల వానరులలో శ్రేష్ఠుడై అన్నీ తెలిసి సుగ్రీవుడు తనకు రాముడికి కూడా హితకరమైన వాక్యాలు ఎలా పలికి వృతః శతసహస్రేణ తద్విధానాం మనౌకసం వైవస్వత సుతై పార్థం ప్రతిష్టస్య స్వమంత్రిభిః సార్ధం. నీ వంటి 1,00,000 మంది వానరులతో యముడి పుత్రుడైన మంత్రులతో కలిసి బయలుదేరండి. దిశాముదీచైం విక్రాంతయమశైరావతం శిఖాన్ సర్వత పరిమార్గధ్వం రామభద్రీం యశస్వినీం. కనుక మీరు పరాక్రమవంతుల మీరు హిమవత్ పర్వతాన్ని శిరోభూషణం గల ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడ అంతా కీర్తిమంతురాలైన సీత కోసం వెదకండి. రావణుడి జాడ కోసం కూడా. అస్మిన్ కార్యే నివృత్తే కృతే దాశరథే ప్రియే రుణాన్ముక్తా భవిష్యామః కృతార్థార్థ విదాంబర. ఒరే నాయన, కార్యాలు బాగా తెలిసిన వారిలో శ్రేష్ఠుడ, ఈ కార్యం సాధించి రాముడికి ప్రియం చేస్తే మేము రుణ విముక్తరమై కృతార్థులమవుతాను రా. నాకు మా ఆయన అలా సహాయం చేశాడు కనుక నేను కూడా కృతం హి ప్రియమస్మాకం రాఘవేన మహాత్మన తస్య చేత్ప్రతికారే కారోస్తి సఫలం జీవితం భవేత్. మహాత్ముడైన రాముడు మాకు ఉపకారం చేసి ఉన్నాడు. దానికి ప్రత్యుపకారం చేస్తే మా జీవితం సాఫల్యం చెందినట్టు.
అర్థినః కార్యనిర్వృత్తి మకర్తూరపి యశ్చరేత్ తస్య సాక్షక సఫలం జన్మ కిం పునః పూర్వకారిణ తనకు ఉపకారం చేయని వాడైన ఎవరైనా కార్యం వచ్చిన అతని కార్యాన్ని పూర్తి చేసిన వాడు జన్మ సఫలము. అప్పుడు ఉపకారికి ఉపకారం చెయ్యమని మా వాళ్ళందరూ చెప్తుంటారు. ఏతాం బుద్ధిం మసమాస్తాయ దృశ్యతే జానకీ యథా తథా వద్భిః కర్తవ్యం అస్మత్ప్రియహితైషిభిః. మా ప్రియాన్ని హితాన్ని కోరే మీరు ఈ ఆలోచనతో సీతను వెతకటానికి ప్రయత్నం చెయ్యండి. అయం హి సర్వభూతానాం మాన్యస్తు నరసత్తమః అస్మాసు చ గతప్రీతం రామః పురంజయః. నరులలో శ్రేష్ఠుడు, శత్రుపురాలను జయించేవాడు అయిన రాముడు అందరికీ పూజనీయుడు. నా విషయంలో స్నేహభావం ఎంతో ఉన్నది. ఇమాని వనదుర్గాని నజ్జశైలాంతరాణి భవంతః పరిమార్గంతు బుద్ధి విక్రమ సంసదా. బుద్ధి పరాక్రమాల సంపద గల మీరు ఈ వనదుర్గాలలో, నదులలో, పర్వత మధ్యామాలను అన్వేషించండి. ప్రతి ఒక అంగుళం కూడా వదలద్దని. తత్ర మ్లేచ్ఛాన్ పులిందాంశ శూరసేనాంస్తదైవ ప్రస్థాన్ భరతాంశైవ కుమారాంశ సహ మద్దరకైః కాంభోజ భాంభోజయ యవనాశ్చైవ శకానాం పత్తనాని చ బాహ్లీకాన్ కృషికాంశైవ పౌరవానధ టంకరాన్ చీనాన్ పరమచీనాంశ నిహారాంశ పునః అన్వేక్ష వరదాం చైవ హిమవంతః విచందువధ. అక్కడ మ్లేచ్ఛ, పులింద, సూరసేన, ప్రస్తర, భరత, కురు, మద్దరక, కాంభోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, పౌమ, టంకణ, చీన, పరమచీన, నీహార, వరద అనే దేశాలలో బాగా వెతకి హిమవత్ పర్వతం కూడా సీత కోసం అన్వేషించాయి. లోబ్ధ కుద్మ కషండేషు ఖండేషు దేవదారు వనేషు చ రావణ సఖ వైదేహ్య మార్గితన్యస్తతస్తతః. లోధ్ర పద్మక వృక్షాల సముదాయాలలో, దేవదారు వనాలలో, అన్ని ప్రదేశాలలో రావణుడి కోసం, సీత కోసం వెతకాలి. తత సోమాశ్రమం గత్వా దేవగంధర్వసేవిదం కాలం నామ మహాసామం పర్వతం తం గవిష్యధాన్. తర్వాత దేవత గంధర్వులు నివసించే సోమాశ్రమాన్ని, అక్కడి నుండి విశాలమైన చర్యలుగా కాల పర్వతానికి వెళ్ళ. మహత్సు తస్య శైలేషు పర్వతేషు గుహాసు చ విచన్వత మహాభాగం రామపత్నీం అనిందితాం. నీల పర్వతానికి సంబంధించిన శిలా సముదాయాలపై పర్వత భాగాలే గుహలలో మహాభాగ్యవంతురాలు, దోషాలు లేని అయిన సీత కోసం వెతకండి. తమతిక్రమ్య శైలేంద్రం హేమగర్భం మహాగిరిం తతః సుదర్శనం నామ పర్వతం గంతుమర్హద. పర్వత శ్రేష్టమై బంగారంతో కాల పర్వతమనే సుదర్శన పర్వతానికి వెళ్ళ. తతో దేవపదో నామ పర్వత పతగాలయ నానాపక్షి సమాకేనో వివిధ ద్రుమభూషిత. అక్కడ శ్రేష్టమైన బంగారంతో నిండి ఆ కాల పర్వత సుదర్శన పర్వతంకి వెళ్ళండి. తతో దేవసభో నామ పర్వత పతగాలయ నానాపక్షి సమాకేను వివిధ ధ్రువ భూషిత. ఆ సుదర్శనం తర్వాత పక్షులకు
నివాసమైన దేవతలకు సంబంధించిన పర్వతం అనేక వృక్షాల అలంకరింపబడి ఆ పర్వతంలో వివిధైన పక్షులు ఉంటాయి. తస్య కానన షండేషు నిర్ధరేషు గుహాషు రావణ సహా వైదేహ్య మార్గితవ్యస్తతస్తయ. పర్వతాలపై, వనాలలో, లోయలలో, గుహలలో అన్ని స్థలాలు రావణుడి కోసం, సీత కోసం వెతకండి. తమతిక్రమ్య చాకాశం సర్వతా శతయోజన. ఆ పర్వత నరీక్షే వృక్షం సర్వసత్వ వివర్జితం. తర్వాత దేవ నఖ పర్వతం దాటిన అంతటా 100 యోజన వైశాన్యం గల శూన్య ప్రదేశం ఉంటుందట. అక్కడ పర్వతాలు కానీ, నదులు కానీ, వృక్షాలు కానీ ఏ ప్రాణి ఉండదు. తత్తు శీఘ్రమతిక్రమ్య కాంతారం రోమహర్షణం కైలాసం పాండురం ప్రాప్య హృష్ట యూయం భవిష్యద. భయంకరమైన రోమాంచం కలిగించే శూన్య ప్రదేశం దాటి తెల్ల కైలాస పర్వతం చూడగానే మీకు ఆనందం కలుగు. తత్ర పాండురమేఘాభం జాంబూనద పరిష్కృతం కుబేర భవనం రమ్యం నిర్మితం విశ్వకర్మణ. అక్కడ విశ్వకర్మ నిర్మించిన రమ్యమై కుబేరుడి భవనం మేళ్ళ మేఘంలాగా ఎత్తుగా ఉండే ఆ భవనం బంగారు చేత అలంకరి. విశాల నలినీయత్ర ప్రభూత కమలోత్పల హంస కారండవాకేన అప్సరో గణసేవిత. అక్కడ అధికమైన పద్మాలు, కలువలు గల విశాలమైన పద్మ సరస్సు ఉంది. హంసలతో, కారండవక్క పక్షులతో నిండిన ఆ సరస్సు అప్సర స్త్రీలు సేవిస్తూ ఉంటారు. తత్ర వైశ్రవణో రాయ సర్వలోక నమస్కృత ధనదో రమతే శ్రీమాన్ గుహ్యకై సహ రక్షవాట్. అక్కడ ఆ భవనంలో విశ్రవణుడి కుమారుడు సర్వలోకాలకు సంస్కరింపదగిన యక్షుల రాజు శ్రీమంతుడు కుబేరుడు. ఎవరు? రావణాసురుడి తమ్ముడే. యక్షుల సంతోషంతో నివసి తస్య చంద నికాశేషు పర్వతేషు గుహాషు రావణ సహ వైదేహ్య మార్గితన్యస్తతస్థ. కైలాసం దగ్గర ఉన్న చంద్రుడి వంటి కాంతిగల పర్వతం మీద గుహలలో అన్ని ప్రదేశాలు సీతారావణుల కోసం క్రౌంచంతు గిరిమాపాద్య బిలం తస్య మసుదుర్గమం అప్రమత్తై ప్రవేశం దుష్ప్రవేశం హి తస్మరతు. మీరు క్రౌంచ పర్వతం చేరి ప్రవేశించడానికి చాలా కష్టమైన రంధ్రంలోనికి చాలా జాగ్రత్తగా ప్రవేశించడం శక్యం కాదని అంతా అంటారు. వసంతి మహాత్మా స్వస్తంత్ర సూర్య సమప్రభ దైవై అభ్యర్థిత సమ్యక్ దేవరూప మహర్షయ. సూర్యుడితో సమానమైన కాంతి గలవ దేవతా స్వరూపులైన మహర్షి దేవతలు ప్రార్థింపగా కైలాస పర్వతం మీద నివసిస్తూ క్రౌంచు మహాగుహ్యాశ్చానం సామాని శిఖరాణి దర్దరాచ విశ్చాశ్చ నివేత్తస్యాంతతస్తత క్రౌంచస్య శిఖరం చాపి నిరీక్ష తతస్తతః. క్రౌంచ పర్వతాన్ని సంబంధించిన పెద్ద శిఖరాలు, ఇతరాలైన గుహలు, చర్యలు, అలాగే శిఖరాలు, రంధ్రాలు, మధ్యప్రదేశం పూర్తిగా వదలకుండా చూడ. అవృక్షం కామతైలంచ మచ మానసం విహగాలయం న గతిస్తత్ర భూతాన దేవానాన్న చ రక్షసాం. క్రౌంచ పర్వతానికి సంబంధించి మానసమనే కోరికలను తీర్చే ఒక ప్రత్యేక పర్వతం ఉందయ్యా. దానిపై వృక్షాలుండవు, పక్షులు నివసిస్తాయి, ప్రాణులు, దేవతలు, రాక్షసులు అక్కడ కూడా ఎవరు వెళ్ళలేరు. సచ సర్వే విచేతస్య ససామ ప్రస్థభూధర
క్రౌంచం గిరి అతిక్రమ్య మైనాకో నామ పర్వత క్రౌంచ పర్వతానికి సంబంధించిన చర్యలలో లోయ ప్రాంత భూములు చిన్న పర్వత మీరంతా వెతకాలి. క్రౌంచ పర్వతం దాటి మైనాక పర్వతం వస్తుంది. మయస్య భవనం తత్ర దానవస్య స్వయంకృతం మైనాకస్తు వినివేశస్య ససాను ప్రస్థకర్దన కందర శ్రీనామస్వముఖానాంతు నికేతస్తత్ర మైనాక పర్వతం మీద మయుడనే దానవుడు స్వయంగా నిర్మించుకున్న భవనం అది. అక్కడ కింపురుష స్త్రీల నివాసాలు. మైనాకం చర్యలు సమీప భావంలో గుహలను వెతకాలి. తం దేశం సమతిక్రమ్య ఆశ్రమం సిద్ధసేవిత సిద్ధ వైఖానసప్రాస్తత్ర వాలకిల్యాశ్చ తాపసాః. ఆ ప్రదేశం దాటినాక సిద్ధులు నివసించే ఆశ్రమం. దానిలో సిద్ధులు, వైఖానసులు, వాలకిల్యులు ఉంటారు. నందితవ్యాస్తతః సిద్ధ తపసాః వీతకల్మష ప్రస్తవ్య చాపి సీతాయా ప్రవృత్తి వినయాన్వితై. మీరు తపస్సు చేత పాపాలన్నీ నశించిన సిద్ధులకు నమస్కరించి సీత వృత్తాంతాన్ని గురించి వాళ్ళకి సవినయంగా ప్రశ్నించండి. హేమ పుష్కర సంచన్న తత్ర వైఖానసం నరః వరః తరుణాదిత్య సంకాశైర్హరం చై విచరితం శుభం. తర్వాత అక్కడ వైఖానసులకు సంబంధించిన సరస్సు, బంగారు రంగుతో నిండిన సరస్సులో శ్వేత సూర్యుడి వంటి కాంతిగల సుందరాలైనటువంటి హంసలు విహరిస్తూ ఉంటాయి.